హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఆలు బీన్స్ కర్రీ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది రోటీస్లోకి, చపాతీలోకి అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను. బీన్స్ వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకున్నాను. కుక్కర్ పెట్టుకున్నాను, నూనె వేసుకున్నాను, తిరుమాత గింజలు కొద్దిగా, రెడ్ చిల్లీ ఒక 3 చిన్నవి, ఆనియన్ ఒకటి, కరివేపాకు ఒక 2 రెమ్మలు, ఎన్ని వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఎర్రగడ్డలు బాగా మగ్గినంత వరకు కలపండి. జస్ట్ అలా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ బాగా వేగినాయి. ఇప్పుడు మనం బీన్స్ వేసుకుందాం. నేను వచ్చేసి ఆలు కూడా వేస్తున్నాను. ఆలు 2 మిగిలి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం కర్రీ చేయలేం కాబట్టి ఆలు కూడా వేసేస్తున్నాను. బీన్స్లోనే మనం ఆలుని బీన్స్ని బాగా కలుపుదాం. నూనెలో కొద్దిసేపు వేయించుదాం. బీన్స్ని ఆలుని బాగా వేయించుకోవాలి. 5 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉండండి. నూనెలో బాగా వస్తారు. ఆలుని బీన్స్ని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దీంతో అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్టు బీన్స్ బాగా కలిసిపోయేటట్టు కలపండి. బీన్స్ అల్లం పేస్ట్ బాగా కలిసిపోయాయి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. కలుపుతూ ఉండండి, లేకపోతే కింద మాడిపోతుంది. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. పచ్చి వాసన పోయిన తర్వాత దీంతో మనము ఒక బిగ్ సైజ్ టమోటా వేసుకుందాం. వేసుకొని బాగా కొద్దిసేపు కలపండి, మిక్స్ చేయండి. మనం ఇందులో వచ్చేసి 1 స్పూన్ కల్లుప్పు, టేస్ట్కి తగినంత వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినంత, పసుపు కొద్దిగా, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా కొద్దిగా 1/2 స్పూన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు పులుసు అనేది చిక్కగా కావాలంటే మనం శనగపిండి వేసుకుందాం. ఒక పెద్ద స్పూన్ అయితే 1, చిన్నదైతే 2 వేసుకోండి. కర్రీ చిక్కగా రావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు చిక్కగా రావాలి కాబట్టి నేను శనగపిండి వేసుకున్నాను. లేకపోతే దీని బదులు మీరు శనగపప్పులు వేసుకోండి. ఇవన్నీ బాగా కలపండి, మిక్స్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే కింద మాడిపోతుంది. మసాలా అంతా ఇలా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత దీని మీద ఒక 2 మినిట్స్ మనము ప్లేట్ వేసుకుందాం. 2 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ పోస్తున్నాను నేను వచ్చేసి. అంతా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ వచ్చేసి నేను ఇన్ని పోసాను. ఇది వచ్చేసి వాటర్ తర్వాత ఉడికిన తర్వాత ఇన్ని ఉండవు కాబట్టి ఇన్ని పోసుకున్నాను. శనక్కాయల పప్పుల పొడి అండి, బై మిస్టేక్ శనక్కాయ పప్పులు అని చెప్పాను. కింద కామెంట్ మాత్రం చేయవాకండి. కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ రానివ్వాలి, తర్వాత చూద్దాం. మనం ఎన్ని నీళ్ళు పోసామో బట్ చూడు మొత్తం ఎగిరిపోయినాయి నీళ్ళు. ఉడికిందండి. ఆఫ్ చేసేసుకోండి స్టవ్. ఓకే బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.